గుంటూరు కారంలో కారం లేదు, మహేష్ మాటల్లో ప్రాణం లేదు. సో మహేష్ అనే కంటే త్రివిక్రమ్ మాటల్లో ప్రాణం లేదని చెప్పొచ్చు. అర్థం కానటువంటి సంభాషణలు, అర్థం పర్థం లేనటువంటి సన్నివేశాలు, అసలు అర్థమే లేనటువంటి మేకింగు అన్నీ కలిసి గుంటూరు కారాన్ని దెబ్బతీశాయి. గుంటూరు కారం ఎంతో అవైటెడ్ మూవీ అయినప్పటికీ చాలా డిజాస్టర్గా మిగిలబోతుంది. మహేష్ పడ్డటువంటి, అంటే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు పడ్డటువంటి కష్టం బూడిదలో పోసిన పన్నీర్గా మిగిలిపోబోతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే త్రివిక్రము తన మూస ధోరణిని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. అత్తారింటికి దారేది టైంలో తీసినటువంటి మ్యాజిక్ అలా వైకుంఠపురంలో ఏదో రకంగా నడిచింది, కానీ గుంటూరు కారంతో దెబ్బేసింది. త్రివిక్రమ్ టాలెంట్ని బహిర్గతం చేయబోతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ అనిపించినటువంటి సన్నివేశాలు, అర్థం లేకుండా వచ్చేటువంటి పాటలు, ఊపు లేనటువంటి డైలాగులతో సినిమా మొత్తం కలగాపులగం చేసేసి ఏం జరుగుతుందనే సందర్భోచితమైనటువంటి సన్నివేశాలు అనేక మనకు వస్తూ పోతూ ఉంటాయి. అసలు ఇది త్రివిక్రమ్ మూవీయా లేకుంటే ఒక ఫ్లాప్ డైరెక్టర్ తీస్తున్నటువంటి మూవీయా అనేది తెలియకుండా జరిగేటువంటి సిచ్యువేషన్లో మనిషి మెదడు సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు లోనవుతూ ఉంటాడు. ఈ సినిమా ఎక్కడో మనల్ని నిరుత్సాహపరచబోతుందనే చిన్న ఇదితోటి ప్రేక్షకుడు వెళ్ళాడు. అదేవిధంగా ప్రతి సన్నివేశం కూడా నిరుత్సాహంతో మొదలవుతుంది, నిరుత్సాహంతో పూర్తవుతుంది. ఎక్కడ కూడా ఉత్సాహభరితమైనది కనిపించదు. ఒకే ఒక కుర్చీ మడత పెడతా సాంగ్ తప్ప మిగతా ఎక్కడ కూడా మనకు ఒక ఉత్సాహం అనేది కనిపించదు. కేవలం మహేష్ బాబు కోసం మాత్రమే ఈ సినిమా చూడాలి. మహేష్ బాబు ఉత్సాహంగా కనిపించినంత మాత్రాన పసలేనటువంటి డైలాగులు, సందర్భం లేనటువంటి ఫైట్స్ ఎందుకు కొడుతున్నాడో హీరో, ఎందుకు విలన్లను కొడుతున్నాడో చాలా సినిమాల్లో, అంటే సలార్ లాంటి సినిమాల్లో హీరోని విలన్ గ్యాంగు ఇది చేస్తుంటే మనకు ఆవేశం వస్తూ ఉంటుంది, కానీ ఈ సినిమాలో జాలి వస్తుంది. మహేష్ బాబు ఎందుకు ఇంతగా ఇదిగా కొడుతున్నాడు అనేది అర్థం కాదు. అసలు మహేష్ ఈ డైరెక్టర్ని ఎందుకు చూస్ చేసుకున్నాడనే ఒక నిరుత్సాహానికి అయితే ప్రేక్షకులు లోనవుతారు. త్రివిక్రమ్లో పస ఉందా లేకుంటే తను నీరసించి నిద్రపోయాడా అనే ఒక డైలామాలో అయితే ప్రేక్షకులు పడిపోయారు. తను నీరసించి పడిపోతే గోస్ట్ రైటర్ రాసి అసిస్టెంట్ డైరెక్టర్ సినిమా తీసినట్టుగా ఉంది తప్ప ప్రాణం లేనటువంటి డైలాగులు ఈ సినిమాకి మైనస్ కాబోతున్నాయి. సో ప్రతి సన్నివేశం చాలా నిరుత్సాహపరిచింది. మొదట్లో ఏదో జరగబోతుంది అన్నట్టు స్టార్ట్ అయినటువంటి మూవీ చివరికి ఏదీ లేదు అన్న విధంగా ఎండ్ అయిపోవడం అనేది ఇక్కడ సగటు ప్రేక్షకుడికి టికెట్ను చించి లోపలికి వచ్చినటువంటి జేబు చిల్లి చేసుకున్నటువంటి ప్రేక్షకుడికి గొంతులో కారం పోసినట్టుగా అవుతుంది. సో కారం గుంటూరులో లేదు, మా మోకాళ్ళ మీద వేశాడు త్రివిక్రమ్ అని చాలామంది ప్రేక్షకులు అనుకోవడం కనిపించింది. సో ప్రేక్షకుడే కాదు, తను తీసినటువంటి చాలా సినిమాలలో ఇదే విధమైనటువంటి సంభాషణలు ఉన్నప్పటికీ ప్రతిసారి అదే మ్యాజిక్ అనేది రిపీట్ కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. డైరెక్టర్లు మూసధోరణులని అనుసరించడం అనేది మానుకుంటే తప్ప కొత్తదనం అనేది రాదు. శ్రీలీల అద్భుతంగా చేసింది, అద్భుతమైనటువంటి డ్యాన్స్ చేసింది. మహేష్ బాబు కూడా అద్భుతంగా చేశాడు, కానీ అదొక్కటే సినిమా నిలబెడుతుందా అంటే నిలబెట్టబోదు. కథ కూడా చాలా ముఖ్యం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ప్రకాష్ రాజు తనకు కొట్టిన పిండే క్యారెక్టర్ అయినా చూసి ప్రతిసారి అదే రకమైనటువంటి సంభాషణలు కానీ అదే రకమైనటువంటి వేషధారణ కానీ మనకు కొత్తదనం అనిపించదు. మురళీ శర్మ ఒకడే డిఫరెంట్ మేనరిజం తోటి చేసినప్పటికీ మనకి అంతగా సినిమా పసలేనప్పుడు అతన్ని కూడా మనకు అంతగా అతకదు. మహేష్ బాబును ఒక్కడే కొత్తగా యాక్ట్ చేయడం, కొత్త లుక్ కానీ
కొత్త డ్యాన్సులు కానీ, అంటే శ్రీలీల 20 ఏళ్ళ అమ్మాయితో 48 ఏళ్ళ వ్యక్తి డ్యాన్స్ చేయడం అనేది, అంటే అంత ఈజీతో డ్యాన్స్ చేయడం అనేది, అంటే తను డ్యాన్సర్ కాదు కాబట్టి సో ఇక్కడ మనం మహేష్ బాబును గొప్పగా మెచ్చుకోవచ్చు. తర్వాత రమ్యకృష్ణ క్యారెక్టర్లో కూడా ఏదో ఉంది, ఏదో చేయబోతుంది, సినిమా చుట్టూ ఈమె ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా తన క్యారెక్టర్ ఎలివేట్ కాదు. సినిమా మొత్తంగా చూసుకుంటే నాకైతే నచ్చలేదు. సగటు ప్రేక్షకుడిగా నేను ఈ సినిమానైతే అంత ఇదితోటి యాక్సెప్ట్ చేయలేకపోయాను. చాలా ఉత్సాహంతో ఈ సినిమా చూశాను, కానీ అంత ఉత్సాహము నాకు గొంతులో కారం తరిగినట్టుగా అనిపించింది. త్రివిక్రమ్కు ఉన్నటువంటి రైటింగ్ పటిమ ఎక్కడ పోయిందో అయితే ఎక్కడ కూడా మనకు కనిపించదు. త్రివిక్రమ్ చాలామందిని మోసం చేశాడన్నట్టుగా నాకైతే అనిపించింది. సో త్రివిక్రమ్ సంభాషణలు ఇంకా చూడబోమా, అంటే తన కళానికి కాలం చెల్లిందా అనే విధంగా ఈ సినిమా ఉంది. దాంతో మళ్ళీ ఎవరు కూడా సాహసించలేరేమో సినిమా చేయడానికి, మహేష్ గుడ్డిగా నమ్మాడేమో అనిపించింది ఈ సినిమా చూస్తే. చాలా సినిమాలలో తను రాసిందే రాసి మ్యాజిక్ చేశాడు, కానీ ఈ సినిమాలో త్రివిక్రమ్ అడ్డంగా దొరికిపోయాడు. తర్వాత ఒక చిన్న సంతకం కోసం సినిమాను ఏ విధంగా నెట్టుకొస్తాడనేది నాకైతే ఎక్కడ, నేను కథ రివీల్ చేయదలుచుకోలేదు, కానీ కొంత క్లుప్తంగా చెప్పదలుచుకున్నాం. ఒక చిన్న సంతకం, మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ విడిపోయి ప్రకాష్ రాజ్ దగ్గర వెళ్ళిపోతుంది తల్లి. సో మహేష్ వాళ్ళ తల్లి రమ్యకృష్ణకున్నటువంటి ఆస్తిని రమణ అనే వ్యక్తి, రమణ అంటే మహేష్ బాబు ఒక మిల్లు నడుపుకుంటూ ఉంటాడు. సో రమ్యకృష్ణ ఆస్తికి నాకు సంబంధం లేదని సంతకం పెట్టమని చెప్పి మురళీకృష్ణ లాయర్, సో అతన్ని పంపించి సంతకం పెట్టించమని అడుగుతుంటాడు. దీంట్లోనే సినిమా మొత్తం ఒక చిన్న సంతకం కోసం మూవీ అనేది నడపడం అనేది చాలా విడ్డూరంగా నిట్టూర్పుగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ మధ్యలో వచ్చే ఫైట్స్ కూడా చాలా వింతగా అనిపిస్తాయి. ఎందుకు ఫైట్స్ వస్తున్నాయి, విలన్ గ్యాంగ్ ఎందుకు కొడుతున్నాడు, ఎవరితో కొడుతున్నాడు అనేది అర్థం కానటువంటి విషయం. చివరి 10 మినిట్స్ అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురం లాగా లెంతీగా డైలాగులు పెట్టేసి ఏదో చేద్దాము, కూర్చుండబెట్టి ప్రేక్షకులు ఉపోద్ఘాతం చేద్దాము అంటే ప్రతిసారి నువ్వు ప్రేక్షకుల్లో చేతిలో ఐస్ క్రీమ్ పెట్టినంత ఈజీ కాదనేది నా నమ్మకం. ప్రతిసారి డైలాగ్తో మంత్రముగ్ధుల్ని చేస్తే ఈసారి ప్రేక్షకులు త్రివిక్రమ్ మొహాన ఉల్టా కారం కొట్టేసి వెళ్ళిపోతారనేది అర్థమవుతున్నటువంటి విషయం. క్రియేటివిటీ ఉండాలి, కానీ అతి క్రియేటివిటీ అయితే ఇలాగే ఉంటుంది. అంటే అతి నమ్మకం, ఒక వ్యక్తి మీద అతి నమ్మకంతో త్రివిక్రమ్ మీద ఉన్నటువంటి అతి నమ్మకంతో మహేష్ బాబు ఈ కథ ఒప్పుకొని ఉంటాడు. తన టేకింగ్ మీద నమ్మకం ఉంటుంది, తన కలం గురించి, తన రైటింగ్ స్కిల్స్ గురించి నమ్మకం ఉండి ఈ ప్రాజెక్ట్ ఒప్పుకొని ఉంటాడు. కానీ ఏమాత్రం గ్రౌండ్ వర్క్ చేయకుండా, ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకుండా తీసినటువంటి మూవీగా ఇది చరిత్రలో నిలిచిపోబోతుంది. కాబట్టి ఇకనైనా మహేష్ బాబు లాంటి స్టార్ ఉన్నటువంటి మూవీస్ను డైరెక్టర్లు సరైన రీతిలో వాడుకుంటే అద్భుతాలు వస్తాయి, సరైన రీతిలో వాడకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి. సో ఈ మూవీ అయితే నాకైతే డిజాస్టర్గా అనిపిస్తుంది. సో మీరేంటో కామెంట్ పెట్టండి. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను అద్భుతంగా చూడొచ్చు, ఆయన కోసం అయితే వెళ్ళొచ్చు. కానీ కథపరంగా చూస్తే ఏముంది దీంట్లో, అసలు ఏంటి ఈ సినిమా? ఒక చిన్న సంతకం కోసం సినిమా మొత్తం నడిపించడం అంటే చాలా వింతగా అనిపిస్తుంది. సో మీరైతే సినిమా చూస్తే మీకు ఎలా ఉందో చిన్న కామెంట్ పెట్టండి. నచ్చకుంటే చూసి వెళ్ళిపోండి, నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.